ఏఎం న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి మీద ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టి పెట్టాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యేగా వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని, హాస్టల్ గురించి మాట్లాడాలని, మోడల్ డిగ్రీ కళాశాల గురించి మాట్లాడాలి, అంతేకాని అన్న క్యాంటీన్ గురించి, అన్నం తినే వాళ్ళు ఎవరూ మాట్లాడరని ఎమ్మెల్యే తాటిపర్తిపై ఎరిక్షన్ బాబు మండిపడ్డారు. ఈ విషయంపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటైనాక ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ కార్యక్రమాన్ని స్థానిక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్లో భోంచేసే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళ కింద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. బాధేస్తా ఉంది. ఎర్రగొండపాలెం ప్రజలు ఆయన్ని గెలిపించింది పేద ప్రజలు తినేటటువంటి అన్నం మీద కాదు. ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. నీకు చేతనైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈరోజు వలసలు పోతున్నది ఎక్కువగా దళిత వర్గాలు. ఈ దళిత వర్గాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజలు నీకు అవకాశం కల్పించింది కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దళిత కుటుంబానికి కూడా ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాపాన వైసీపీ ప్రభుత్వంలో లేదు. వాటి గురించి మాట్లాడు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి డిగ్రీ కళాశాల, అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్టల్ భవనాలు, ఎర్రగొండపాలెం హాస్టల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎర్రగొండపాలెంలో ఉన్నాయి. వీటన్నిటిని గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి పేద బడుగు బలహీన వర్గాలకి తోడ్పాటుగా నిలబడాల్సింది పోయి అన్నం పరబ్రహ్మ రూపం అని చెప్పారు పెద్దలు. ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 5 రూపాయలకే పేదలకి, స్టూడెంట్స్ కానీ, చిరు ఉద్యోగులు కానీ, ఇంకా చిన్న చిన్న కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తా ఉంటే దానిని కూడా నువ్వు ఎద్దేవా చేసావంటే, నాకు తెలిసి అన్నా క్యాంటీన్ల గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. పులివెందుల ఎమ్మెల్యే చెప్పినట్టు నువ్వు మాట్లాడి కానీ ఉంటే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాళ్ళని నువ్వు సంబోధించావో, బేషరతుగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నిన్ను కోరుకుంటా ఉన్నా. దయచేసి ఎమ్మెల్యేగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీకు
మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద నీకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి చట్టసభలో నువ్వు మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు తప్ప అన్నా క్యాంటీన్ల గురించి, తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు గతంలో నేను చూశాను ప్రెస్ మీట్లు మీరు మాట్లాడినటువంటి, ఎట్లా పడితే అట్లా నోరున్నదని దయచేసి మాట్లాడబాకండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉండాలి. వాస్తవాలు భవిష్యత్తులో మీరు పెట్టే ప్రెస్ మీట్ లో వాస్తవం కాకుండా అవాస్తవాలు మాట్లాడితే ఖచ్చితంగా మీ పైన, మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అబద్ధాలు మాట్లాడితే వాటి మీద కూడా సరైనటువంటి అధికారులతో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు నిర్ధారణ చేసి నువ్వు అసత్యాలు మాట్లాడితే నీపై చర్యలు తీసుకునేదానికి కూడా, చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను హెచ్చరిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.